ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము మీకా 4వ అధ్యాయము 13వ వచనము. సియోను కుమారి, నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను. లేచి కళ్ళెము తొక్కుము. అనేక జనులను నీవు అణగదొక్కుదువు. వారికి దొరికిన లాభము నేను యెహోవా ప్రతిష్ఠించుదును. వారి ఆస్తి సర్వలోకనాథునికి ప్రతిష్ఠించుదును. నీ శత్రువుల చేతిలో నుంచి నిన్ను విడిపించు వారెవరు లేరని నువ్వు కృంగిపోతున్నావా? ఇక్కడ ప్రభు చెప్తూ వస్తున్నాడు, నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించును. మనము చూచుచుండగా సియోను అపవిత్రపరచునుగా కాని చెప్పుకును అన్ని జనులు అనేకులు కూడి వచ్చుదురు. పళ్ళములో ఒకడు పనలు కూర్చున్నట్లుగా యెహోవా వారిని సమకూర్చును. అయితే వారి ఆయన తలంపులను తెలుసుకొనుకున్నారు, ఆయన ఆలోచనలు వారు గ్రహింపరు. శత్రువులు ఎప్పుడు దేవుని యొక్క ఆలోచనలు గ్రహించరు. ప్రభువు వాగ్దానము ఇస్తున్నాడు, సియోను కుమారి, నీ శృంగమును ఇనుపదిగాను నేను చేయుచున్నాను. లేచి కళ్ళము తొక్కుము. అనేక జనులను నీవు అణగదొక్కుదువు. కాబట్టి ప్రభువు మనల్ని బలపరుస్తాడు. ప్రభు కార్యాలు మనం చేయుటకు ప్రభు శక్తినిస్తాడు. మన పక్షమున తానే పోరాడి మనకు విజయం ఇస్తాడు.